హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మనం మష్రూమ్ కర్రీ తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. మష్రూమ్స్, ఆనియన్స్, టమాటో, దానికి సంబంధించిన మసాలా, జీడిపప్పు, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, అలాగే కొన్ని జీడిపప్పులు, జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుని దాన్ని మనం బాగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకుందాం. తర్వాత బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుందాం. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత బాగా ఫ్రై అయినాక టమాటా కూడా యాడ్ చేసుకుందాం. టమాటా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుని అందులో మష్రూమ్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. దాన్ని మనం బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటూ మంచి బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 2 స్పూన్ల సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత పేస్టు వేసి బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అవనిచ్చిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత